టీడీపీ నేతలు ఆక్రమణలకు పాల్పడుతున్న సూదికొండ ప్రాంతాన్ని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు సందర్శించారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో సూదికొండ ఆక్రమణలకు గురికాకుండా అడ్డుకట్ట వేశామని తెలిపారు. ఇప్పుడు కూటమి నేతలు ఎంతో ప్రాధాన్యత ఉన్న సూదికొండను అక్రమంగా తవ్వుతూ బోడికొండగా మారుస్తున్నారని ఫైర్ అయ్యారు. ఓ కంపెనీకి కూటమి సర్కార్ ఏకంగా ఎకరా 99 పైసలకి ఇవ్వటం దారుణమన్నారు. ఉన్నటువంటి గ్రావెల్ మీద కమిషన్ కోసం మాత్రమే ఇక్కడ ఈ కొండని సూదికొండని బోడికొండగా తయారు చేస్తూ ఉన్నారని. గతంలో ఇదే సూదికొండ కేవలం 3 నెలల కాలంలో ఈ మాదిరి రూపం కోల్పోయినట్టు చేసేస్తే మేము దాన్ని ఆపాం. మా మీద బురద చల్లారు, మా ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టేశారు అనుకుని చెప్పి ఎంత అన్యాయమే. అంటే దీని త్రవ్వకాలను ఆపడం తప్ప, మేము అధికారంలో ఉన్నప్పుడు ఆపడం తప్ప. ఆ రోజు తవ్వేస్తున్నారు బోడిగుండు కొట్టేస్తున్నారు. నాకేమో ఆవిడ అంది కొండల రాజు అని చెప్పాను. అది నాకు దీన్ని చూసి కనీసం నోటీస్ ఇవ్వకుండా వాటిని కూలగొట్టేశారు. ఈ ప్రభుత్వానికి పెద్దలంటే ఎంత ప్రేమ మనందరికీ తెలుసు. మొన్న ఒక కంపెనీ వాళ్ళకి ఎకరా 99 పైసలకేమో ల్యాండ్ ఇచ్చారు. ఎకరా 99 పైసలకి. ఇక్కడ ఎందుకు ఎవరు ఇక్కడ నుంచి మీ తరఫున మేము ప్రతి సోమవారం గ్రీవెన్స్కి వెళ్ళి అడుగుతాము. ఖచ్చితంగా మీకు ఇళ్ల పట్టాలు ఇక్కడవే పట్టాలు రాయించడమో లేకపోతే ఇంకో దగ్గర